లైఫ్ మంత్రా బై నాగేంద్ర ఛానల్కి స్వాగతం. ద సీక్రెట్ రహస్యం తెలుగు బుక్ రివ్యూ చాప్టర్ 9 చివరికి వచ్చేసామండి. ఇంతకు ముందు కనుక మిగతా సిరీస్లో మిగతా వీడియోస్ కనుక చూడకపోతే చూడండి, అవి చాలా చాలా బాగుంటాయి. మీరు 1 నుంచి 9 దాకా కూడా చూస్తేనే మీకు కంప్లీట్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. సో ఈ చాప్టర్లో మీకోసం ఒక రహస్యం గురించి మాట్లాడారు. అంతా శక్తి, మీరు ఒక శక్తిగల అయస్కాంతం. అందువల్ల మీరు విద్యుత్ శక్తిలాగా అన్నిటినీ మీకేసి ఆకర్షించుకుంటున్నారు. మీరు కోరుకున్న వాటన్నిటినీ విద్యుత్ శక్తితో మీ వైపుకు తెచ్చుకుంటున్నారు. మీరు ఒక ఆధ్యాత్మిక జీవి. మీరు శక్తిని సృష్టించటం, నాశనం చేయటం సాధ్యం కాదు. అది రూపాన్ని మార్చుకుంటుంది అంతే. అందుకని మీలోని స్వచ్ఛమైన సారం ఎప్పుడూ ఉంది, ఎప్పుడూ ఉంటుంది. ఈ విశ్వం ఆలోచనలోంచి జనిస్తుంది. మన భవిష్యత్తును సృష్టించుకోవడమే కాక మనం ఈ విశ్వాన్ని కూడా సృష్టించగలం. అంతులేనన్ని ఆలోచనలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. జ్ఞానం, ఆవిష్కరణలు విశ్వజనీయమైన మస్తిష్కంలో సంభావ్యతల రూపంలో ముందే ఉన్నాయి. మనిషి మేధస్సు వాటిని వెలికి తీసుకురావాలని అవి ఎదురు చూస్తున్నాయి. అంతా మీ చైతన్యవంతమైన మనసులోనే ఉంది. మనమందరం ఒకరితో ఒకరు ముడిపడి ఉన్నాం. మనమందరం ఒకటే. మీ గత జీవితంలోని కష్టాలు వదిలేయండి. సంస్కృతి నియమాలని, సామాజిక ఆచారాలని వదిలేయండి. మీకు తగిన జీవితాన్ని సృష్టించుకోగలిగిన వారు మీరొక్కరే. మీ కోరికలను ప్రత్యక్ష రూపంలో చూడటానికి దగ్గర దారి మీరు కోరుకున్న వాటిని అంతిమ సత్యాలను అనుకోవటమే. మీ శక్తి మీ ఆలోచనలో ఉంది. అందుచేత జాగరూకత వహించండి. ఇంకోలా చెప్పాలంటే గుర్తించుకోండి. కాబట్టి కంక్లూజన్ అండి ఇది. 9th చాప్టర్లో మీకోసం అంటే ఆలోచన గురించి ఎక్కువ మాట్లాడారు. అంటే ఇప్పుడు కనుక మనం చూస్తే ప్రపంచంలో జరిగిన ప్రతి ఆవిష్కరణ, ప్రతి ఇన్నోవేషన్ ఒక ఆలోచన నుంచి పుట్టింది. అవునా కాదా? రైట్ బ్రదర్స్ పక్షిలా ఎందుకు ఎగరకూడదు అనుకుంటే విమానం వచ్చింది. ప్రతి ఆవిష్కరణ, గ్రహం బెల్, టెలిఫోన్, ఈవెన్ మీరు ఈరోజు మీ జీవితం ఒకనాటి మీ ఆలోచన రూపం. అంటే మీరు ఒకవేళ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు. మీరు గవర్నమెంట్ జాబ్ చెయ్యాలి అని మీరు ఒకరోజు ఆలోచించారు కాబట్టి ఈరోజు చేస్తున్నారు. మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన, మన జీవితంలో కనుక్కోబడే ప్రతి ఇన్నోవేషన్, మనకి వచ్చే ప్రతి వస్తువు ఎవరో ఒకరి ఏదో ఒక రోజు ఆలోచన తాలూకు నిజం. కాబట్టి ఒకనాటి ఆలోచన ఈరోజు నిజమవుతున్నప్పుడు ఈరోజు మనం ఆలోచించే ఆలోచన మన భవిష్యత్తు నిర్దేశిస్తుంది. కాబట్టి మన ఆలోచనలే మన భవిష్యత్తు. థాట్స్ బికమ్ థింగ్స్, యాజ్ సింపుల్ యాజ్ దాట్. కాబట్టి వీ హ్యావ్ టు సెలెక్ట్ అవర్ థాట్స్ రియల్లీ వైస్లీ. చాలా మంచి ఆలోచనలు మాత్రమే చేయాలి. అంటే మన దృష్టి ఎప్పుడు కూడా మనకు జీవితంలో ఏమి కావాలో వాటి మీద దృష్టి పెట్టాలి. ద మ్యాజిక్ విల్ హ్యాపెన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. దీంతో మన సీక్రెట్ బుక్ సిరీస్ క్లోజ్ అయ్యాం. ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఐల్ రెస్పాండ్. మీరు కనుక ఈ వీడియో కనుక ఫస్ట్గా చూస్తున్నట్లయితే ప్లీజ్ గో బ్యాక్ అండ్ వాచ్ అదర్ 8 వీడియోస్. థ్యాంక్ యూ.